అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకునే కృపను దేవుడిచ్చినందుకు దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. మీరందరూ బాగున్నారు కదా? మనందరి జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా అతి ఎక్కువగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇలా ఆకాశం వైపు తిరిగి, దేవా నా ప్రార్థన వింటున్నావని నమ్ముతున్నాను, దేవా నా ప్రార్థనకి నువ్వు జవాబు దయచేస్తున్నావు నమ్ముతున్నానని ఒక్కొక్కసారి మనం ఆకాశం వైపు తిరిగి ప్రార్థన చేస్తుంటాం. కొన్నిసార్లు ప్రశ్నించే విషయంలో కూడా మనం ఆకాశం వైపు తిరిగి, దేవా నాకే ఎందుకు ఇన్ని సమస్యలు అని ఒక్కొక్కసారి ఆకాశం వైపు తిరిగి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన జీవితంలో ఎన్నో బలమైన పోరాటాలు మనం పోరాడుతూనే ఉంటాం. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇది ఇంకా ప్రార్థన వల్ల కూడా సాధ్యం కాదేమో, మనం ఇంకెంత ప్రార్థన చేసినా ఇంట్లో విజయం రాదేమో అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి ప్రార్థనలో మన విశ్వాసాన్ని జోడించగలిగితే, అంటే ఈ లెక్క విశ్వాసముతో మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు బలమైన కార్యాలు మన బ్రతుకులో చేస్తారు. ఈ సందర్భాన్ని ఒకసారి మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ మాట మనం చదవగలిగితే దేవుని లేఖనట్లు రాయబడి ఉన్నాయి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణములు చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. దేవుడు ఎంత చక్కగా ఈ మాట రాయించారంటే, విశ్వాసమును బట్టి తిరిగారట. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం చేస్తే ఖచ్చితంగా ప్రభు మనకి ఎరుకో పట్టణం మీద విజయాన్ని ఇస్తాడు. అక్కడుండే ఎత్తైన గోడల యొక్క బలమును పక్కన పెట్టినా వారు నమ్మిందంతా ఒకటే, దేవుడు ఏం చెప్పాడో చేస్తే ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తాడని. ఈరోజు నిజమే, మన ఎదురుగుండే సమస్యలు కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటాయి, ప్రార్థన చేసినా మనకు ఆ సమస్యకు పరిష్కారం రాదేమో, మన ఉపవాసం నుండి ప్రార్థన చేసినా మనకు ఆ సమస్య నుండి విడుదల రాదేమో అని అనుకోవచ్చేమో. కానీ ఒక్క మాట చెప్తాను, విశ్వాసముతో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని అనుసరిస్తూ ప్రార్థన చేయగలిగితే ఎంత ఉన్నతమైన సమస్యనైనా ఈరోజు నా ప్రభు కోల్చగలిగిన సమర్థుడు. విశ్వాసముతో తిరిగారు. ప్రభు అన్నారు కదా, మీరు మౌనంగా ఉండి కొన్ని దినాలు తిరగమన్నారు. మౌనంగా ఉన్నారు, ఎవ్వరూ మాట్లాడలేదు. వారు నోరుని కంట్రోల్ చేసుకున్నారు, వారి మాటలను కంట్రోల్ చేసుకున్నారు, వారి సంభాషణను కంట్రోల్ చేసుకున్నారు. మౌనంగా ఉండడం కూడా చాలా కష్టం అండి. కానీ దేవుడు చెప్పిన మాటను వారు అనుసరించారు. అయ్యా మీరు కేకలు వేయండి అన్నారు, వారు కేకలు వేశారు. వారు వేసిన కేకలు కూడా అది దేవుని చిత్తానుసారమైన కేకలు, లోకరీత్యా కేకలు కాదు. ఈరోజు నిజంగా మన జీవితంలో చాలా మాటలు చాలా వదిలేస్తూ ఉంటాం. మౌనంగా ఉండాల్సిన సమయంలో మౌనంగా ఉండం, మాట్లాడాల్సిన సమయంలో మనం మాట్లాడం. కానీ మన జీవితంలో ఏమనుకుంటాం అంటే కార్యం జరిగిపోవాలనుకుంటాం. కాదు, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఖచ్చితంగా మీరు అనుసరించగలిగితే దేవుడు 100% నువ్వు ఎంత పెద్ద సమస్య అయితే తరగదనుకుంటున్నావో విశ్వాసమును బట్టి ప్రభు దాన్ని ఈరోజే కోల్చగలిగిన సమర్థుడు. సో విశ్వాసంతో ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.